హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల మనం ప్రోడక్ట్ యానిమేషన్ అనేది ఎలా చేస్తాం స్టెప్ బై స్టెప్ అనే ట్యూటోరియల్ తెలుసుకుందాం. అంతా మోషన్ గ్రాఫిక్స్ అనేది కంప్లీట్ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేద్దాం అంతా ఇది. సో నేను ఈ టెంప్లెట్ వాడా కాబట్టి మీకు కావాలంటే నేను ఫ్రీగా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాను నేను. నాకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది కదా, సో ఫైల్ లొకేషన్ ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. సో ఫైల్ ఇది నా ఫైల్ ఇది. సో క్రియేట్ ఫుటేజ్ అని ఉంది కదా, దాని కంపోజిషన్ రిటర్న్ లేయర్ అని కొట్టాను. ఓపెన్ చేస్తున్నా ఎడిటబుల్ ఫార్మాట్. మర్జన్ పెడితే ఒకటి లేయర్ వస్తుంది. సో ఎడిటబుల్ ఫార్మాట్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బీజీ అని ఉంది చూడండి. బీజీలో నా ఇమేజ్ పెడతాను నేను. ఇక్కడ ఏంటంటే డబుల్ క్లిక్ చేసి అసెట్స్లో నా ఇమేజ్ ఉంది. ఇమేజ్ని ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. సో ఇది టెంప్లెట్. ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎస్ అంటే సైజ్ ఇంక్రీజు. ఓకే, మాస్క్ వేసుకున్నా. సో మెయిన్ దాంట్లోకి వచ్చాను నేను. ఇప్పుడు ఏంటంటే సైజ్ తగ్గించుకోవాలి. సైజ్ అని కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్లోకి వెళ్ళి ఇప్పుడు సైజ్ అనేది ఉంది కదా, వీ కొడుతున్నా. ఫస్ట్ ఇప్పుడు ఫెదర్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే సైజ్ తగ్గించుకోవాలి, ఇంకా మరీ ఎక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ హోమ్ బటన్ వెయిట్ చేయాలి. షార్ట్ కట్. ఇప్పుడు ఫెదర్ యాడ్ చేస్తున్నాను. ఎఫ్ అంటే ఫెదర్ వస్తుంది. ఫెదర్ యాడ్ చేసా. మెయిన్ లేయర్లోకి వస్తుంది. ఇక్కడ రెండర్ ఉంది కదా, ఆఫ్ చేసేసాను, పర్లేదు. సో ఇంకా పెద్దగా ఉంది. సో నేను సైజ్ ఇంకా తగ్గించుకుంటాను నేను. ఎంతవరకు అంటే నాకు ఒక హాఫ్ ఫోటో సరిపోతుంది. కంట్రోల్ హోమ్ బటన్. ఇప్పుడు దీనికి ఏంటంటే లైటింగ్ యాడ్ చేద్దాం చూస్తున్నా. సో ఎఫెక్ట్స్ అనే దాంట్లో ఎక్స్పోజర్ యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే మామూలు ఇక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మీరు ఎడిట్ అండ్ ప్రీసెట్ అని చూడండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది నేను ప్లగ్ఇన్ వాడుతున్నా, ఎఫెక్ట్స్ కన్సోల్ అని. దిస్ ఇస్ ఫైన్. ఓకే, బట్ నాకేంటంటే ఓవర్లాప్ అవుతుంది. సో దానికి ఫెదర్ అనేది ఉంది కదా, దీనికి సరిపోతుంది. ఇస్ ఫైన్. 50 నాకు సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కొక్కటి ఇప్పుడు టెక్స్ట్ అనేది ఉంది కదా, ఇవన్నీ యువర్ లోగో అని చెప్పి. సో ఫస్ట్ నేను ఏంటంటే మనకి లోగో అనే ఆప్షన్ ఉంది కదా, సో లోగోలో క్లిక్ చేసి మనకి లోగో అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను నేను. సో మన లోగో పెట్టుకోవచ్చు కావాలంటే. డబల్ క్లిక్ చేశాను నేను. సో మన లోగో అని ఉంది కదా, ఇక్కడ నా లోగో ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. సో లోగో ఇంపోర్ట్ చేయగానే నాది ఇట్లా లోగో వచ్చింది కదా. లోగో సెలెక్ట్ చేసుకుని సైజ్ ఎస్ అంటే సైజ్ ఇది. షార్ట్ కట్ సైజ్ ఓకే. ఇంకోటి ఏంటంటే లోగోనే వైట్ కలర్ కనిపించాలి. సో ఇక్కడ ఫిల్ అని కొడుతున్నా, ఎఫెక్ట్ అనేది. ఫిల్ వచ్చి కలర్ వచ్చి వైట్ ఇస్తున్నా. నా కలర్ లోగో కలర్ వైట్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే బిజినెస్ అవన్నీ ఉన్నాయి కదా, మనకి ఇది అవసరం లేదు. ఇది అన్వాంటెడ్. ఇది కూడా నాకు ఏంటంటే నాకు అది అవసరం లేదు. ఇది మన టెక్స్ట్. ఇది నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ అనేది ఉంది కింద. నా బటన్స్ అని ఉంది చూడండి, కాంటాక్ట్ అస్ అని చెప్పి. సో దీంట్లో ఫాలో అస్ అని చెప్పి పెడతాను నేను. ఇది డిలీట్ చేసి టెక్స్టులతో ఫాలో అస్. సైజ్ తగ్గిస్తున్నా. వీ కొడుతూ ఇలా వస్తుంది. సో ఫాలో అస్. డన్. మెయిన్ లేయర్లోకి వస్తున్నాను నేను.
నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, సో ఇమేజ్ ఎట్లా నుంచి చేస్తున్నాను నేను, డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి యానిమేషన్ చేసుకోవాలి. సో డబుల్ క్లిక్ చేసి ఈ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుని Ctrl+Alt+Y కొడుతున్నా, Ctrl+Alt+Shift+Y కొడుతున్నా. నల్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో నల్ ఆబ్జెక్ట్ మిడిల్లో చేసుకున్నా. మీకు ఎందుకు చేస్తుందో తెలుస్తుంది యానిమేషన్ కోసం. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పేరెంటింగ్ నల్కి చేసుకోవాలి. ఓకే, మళ్ళీ నల్ల డూప్లికేట్ తీసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని నల్ 2, ఓకే, నల్ 3కి ఇది కనెక్ట్ చేసుకున్నాం, నల్ 2కి ఇది చేసుకున్నాం. అంటే నెంబర్ 2 అని ఉంది కదా లేయర్ నెంబర్, దానికి కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పొజిషన్ యాడ్ చేయాలి. నేను P కొడుతున్నా, పొజిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ సెట్ చేస్తున్నా, ముందుకు వెళ్ళింది ఫ్రేమ్ అనేది. ఇది బయట నుంచి రావాలి, ఇది కూడా బయటికి వెళ్ళి రావాలి. ఇవన్నీ మీకు ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే Ctrl+Shift+S VFX దాంట్లో నేను దీంట్లో ప్రాజెక్ట్ ఫైల్ మోషన్ డూట్, ఓకే, ఇవి రెండు సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నాను. లేదంటే రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. కీ ఫ్రేమ్ ఇట్లా రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఈజీ డిజైన్ చేసుకుంటే అయిపోతుంది. దీనికి ఏంటంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని గ్రాఫ్ ఎడిటర్లో ఇట్లా సెటప్ చేసుకున్నంత. సో మీకు ఓకే, ఐ థింక్ ఇది యానిమేషన్ అయిపోయింది. బట్ నాకేంటంటే యానిమేషన్ అనేది అయితేనే ఉండాలి అది. సో దీని తర్వాత ఏంటంటే మామూలుగా కే కొడుతున్నా, కంట్రోల్ డైరెక్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే 2 కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. అదే 2 ఇట్లా యాడ్ చేసి Ctrl+C Ctrl+V కొట్టామంటే మనకి డూప్లికేట్ వస్తుంది. బట్ డూప్లికేట్ అవసరం మనకి. ఓకే, ఐ థింక్ దీన్ని కొద్ది బ్యాక్ పెడుతున్నా, దీన్ని ఇది బ్యాక్ పెడుతున్నా. సో మీకు తెలుసు డిఫరెన్స్ అనేది ఏందో. నాకు ఇది అనేది కంట్రోల్ పెట్టి కీ ఫ్రేమ్ని ఈజీ తీసేస్తున్నాను, ఎందుకంటే నాకు దానికి అవసరం లేదు. యానిమేషన్ అనేది స్మూత్గా తెలియాలి అంతా అది. ఓకే, వీలైతే జే కొడుతున్నా. జే అంటే మనకి కీ ఫ్రేమ్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తుంది. ఒక మీకు అలైన్మెంట్ ఏం తెలియాలంటే క్వశ్చన్ మార్క్ కొట్టండి. సారీ, మనకి ఇక్కడ అంటే ఎంటర్ బటన్ ఉంది కదా, దాని ముందరే ప్రెస్ చేస్తే అలైన్మెంట్ ఇది వస్తుంది. గ్రిడ్ అని కూడా కాదు, ఇవన్నీ ఏంటంటే అలైన్మెంట్ ఇది అంతా పోషన్ కరెక్ట్గా ఉన్నా లేదని చెప్పి. సో కంట్రోల్ చేసిన ఫస్ట్ ఓకే, సేమ్ మనకి షేప్ అయితే యానిమేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా యానిమేషన్ చేసుకుందామని చూస్తున్నాను నేను. సో ఇది ఎట్లా యానిమేషన్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి Ctrl+Alt+Home కొడుతున్నా, ముందులోకి వచ్చి ఎస్ అని కొడుతున్నా, స్కేలు దోసి Ctrl+V, మళ్ళీ Ctrl+V. ఈ ఫ్రంట్ కీ ఫ్రేమ్కి వెళ్ళండి, ఇట్లా వెళ్ళి ఫస్ట్ యానిమేషన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎంత ఉంటుంది, మళ్ళా ఇక్కడ స్కేల్ ఐ థింక్
70 ఈజ్ ఫైన్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నా. షార్ట్ కట్ స్మూత్ యానిమేషన్ రావాలి మనకి. ఇప్పుడు చూడండి, కానీ కొద్దిగా మీకు ప్రివ్యూ అనేది తెలియాలంటే మీకు ప్రివ్యూలోకి వెళ్ళి వాటర్ అని ఉంది ఇక్కడ ఫుల్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే లూప్ అవుట్ పెడతాను నేను. లూప్ అవుట్ రైట్ ఎక్స్ప్రెషన్ వేసామంటే మొత్తం వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది అది. సో సేవ్. నెక్స్ట్ అంటే కాంటాక్ట్ అవన్నీ ఉన్నాయి కదా, నాకు ఇది ఏంటంటే డిలీట్ చేస్తున్నాను నేను. ఏడు కూడా ఏం పెడదామని చూస్తున్నా అంటే ఓ టెక్స్ట్ యాడ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ ఆల్. కిందది ఇట్లా పెట్టేసి కంట్రోల్ ఆల్ట్ హోమ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇది డిలీట్. షిఫ్ట్ పట్టుకొని సెటప్ చేసుకున్నా. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు లేదు, నాకేంటంటే థ్యాంక్ యూ ఆల్ అని ఉంది కదా, సో అది నాకు సెట్ అయిపోయింది. కొద్దిగా ఓవర్లాప్ టైప్ ఉంటేనే బాగుంటుంది అంతా. చాలామంది కొంతమంది డిఫరెంట్ ఐడియాలో చేస్తారు, సో నేను నాకు నచ్చినట్టు చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే దీన్ని యానిమేషన్ చేద్దాం. సో పొజిషన్ P 10 సెకండ్ రాగానే ఫస్ట్ పొజిషన్కి కంట్రోల్ ఆల్ట్ హోమ్ బటన్ కొట్టాలి. కీ ఫ్రేమ్ మిడిల్లోకి వస్తుంది. దీన్ని షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో చేసుకోవాలి షార్ట్ కట్. సో ఇదంతా లాస్ట్ వరకు వస్తుంది. చూడండి, మీకు డిఫరెంట్ తెలుస్తుంది. యానిమేషన్ యాడ్ చేసా. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పైన దాని పేరెంటింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం చూస్తున్నా అంటే నేను ఒక షేప్ వేస్తా. షేప్ వేసుకొని ఫిల్లో ఇక్కడ ఫిల్ క్లిక్ చేసిన తర్వాత కలర్ వస్తుంది ఆప్షన్. కలర్ సెలెక్ట్ చేసుకుని కలర్ బ్లాక్. ఓకే, కంట్రోల్ పెట్టుకుని రైట్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్ కొట్టామంటే లేయర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ రెండు తీసుకుని లేయర్ మేడ్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడు ఏంటంటే పైనది ఉంది కదా ఈ లేయరు, పొజిషన్ యాడ్ చేస్తా. పీ కొడితే పొజిషన్, కంట్రోల్ సి కంట్రోల్ వి, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అనేది. ఓకే, డన్. ఇవో కంట్రోల్ సి కంట్రోల్ ఫస్ట్ ముందర రావాలి. దీన్ని అర్లింగ్ చేస్తున్నా ఎందుకంటే దీన్ని కూడా యానిమేషన్ ఇద్దామని చూస్తున్నా. సో కంట్రోల్ వి, కంట్రోల్ వి, ఇవి కొడితే ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి విజిబుల్గా కనిపిస్తుంది. F9 ఇవి రెండు సెలెక్ట్ చేసుకుని ఇట్లా చేసుకోవాలి. గ్రాఫ్ ఎడిటింగ్ స్మూత్నెస్ కోసం అంతా. డన్. సో ఇంకోటి ఏంటంటే వి కొడుతున్నా. వి ఎందుకు కొట్టానంటే మనకి ఇది ఎట్లా వచ్చింది కాబట్టి. సో దీనికి నేనేమనుకుంటున్నా అంటే స్టార్టింగ్లో టీ కొడతా, ఒపాసిటీ కొద్దిగా ముందర లాగానే మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తా. రెండు కీ ఫ్రేమ్కి వచ్చి స్టార్టింగ్ 0 పెట్టేస్తా. ఈ రెండు కలుపుకొని F9 గ్రాఫ్ ఎడిటింగ్ చేద్దాం. నాకు ఇది కూడా కొద్దిగా సెటప్ ఉండాలి. డన్. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని నేనేం చేద్దామని చూస్తున్నా అంటే
ఒకటి ఇట్లాకి వెళ్ళి, ఇంకోటి ఇలాకి వెళ్ళి రావాలి, ఇంకోటి పైనకి వెళ్ళి రావాలి. సో 3 సెలెక్ట్ చేసుకుని పీ కొడతా. పీ కొట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తా. ఇంకోటి 3 సెకండ్కి మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తా. అన్నింటికి ఫ్రంట్ కొట్టాం అనుకోండి ఇలా కీ ఫ్రేమ్ వస్తుంది. సో ఇప్పుడు యానిమేషన్ చేసుకోవాలి. సో ఇది షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ఉంది కదా అది కొట్టాలి. ఇది కూడా పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేసుకుని బయటకు వస్తుంది. ఇక షిఫ్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేయండి స్టార్టింగ్ కీ ఫ్రేమ్. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని F9 గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళి గ్రాఫ్ ఎడిటింగ్ చేస్తున్నా. ఫస్ట్ 3 వచ్చిన తర్వాత ఇది రావాలి. సో ఇది కొద్దిగా ముందర పెడుతున్నా. మళ్ళీ కొద్ది ముందర లాగానే ఇది రావాలి. సో ఈ 2 సెలెక్ట్ చేసుకుని ముందరకు వస్తుంది. కంట్రోల్ S. ఐ థింక్ దీనికి యానిమేషన్ అవసరం లేదు ఈ షేప్ అనేది. సో ఈ షేప్ ఎక్కడ ఉంది? ఐ థింక్ వీ డోంట్ నీడ్. దీనికి అంత అనుకోవట్లేదు నేను. యానిమేషన్ ఏం అవసరం లేదు నాకు, ఎందుకంటే అది అట్లనే ఉన్నాయండి. యానిమేషన్ అవసరం లేదు దానికి. కావాలంటే ఒపాసిటీ యాడ్ చేద్దాం. ఈ కొడితే ఒపాసిటీ వస్తుంది. కొద్ది 2 సెకండ్ లాగానే మళ్ళీ కొద్దిగా ముందర లాగానే మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసి మిడిల్ దాంట్లో 0 పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 తర్వాత 0 పెట్టుకున్నా. ఇది లూప్ అవుట్, కంట్రోల్ S. ఓకే, ఇప్పుడు ముందర దాంట్లోకి వస్తున్నా. ఇప్పుడు చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేసారు లేదు, నాకు ఇవన్నీ వచ్చిన తర్వాత లోగో రావాలి. సో లోగో కూడా ఎట్లా అంటే రొటేషన్ అవ్వాలి, లేకపోతే స్కేల్ అప్ అవ్వాలి. స్కేల్ అప్ అంటే ఎస్ కొడితే స్కేల్ వస్తుంది. స్టార్టింగ్లో 0 ఉండాలి. ఇది 0. ఈ 2 సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నా. ఈజీ. ఇది ఫ్రంట్ ఉన్నది సెలెక్ట్ చేసుకుని ఇట్లా యానిమేషన్ చేసుకోవాలి. బట్ ఇది అప్పుడే కాదు, టెక్స్ట్ అనేది తర్వాత రావాలి. ఫస్ట్ లోగో వచ్చిన తర్వాత ఇది. ఇప్పుడు చూడండి ఒకటి అబ్జర్వ్ చేస్తారు లేదు, ఇప్పుడు ఈ అన్నిటికి కంట్రోల్ పెట్టుకుని యూ కొడుతున్నా. సో వీటిలన్నిటికీ మోషన్ బ్లర్ యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఫీలింగ్ తెలుస్తుంది మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే వీటికి టీ కొడతా. టీ కొట్టి ఒపాసిటీ మళ్ళీ ఐ కొట్టానంటే స్టార్టింగ్ వస్తుంది. ఈ 2 సెలెక్ట్ చేసుకుని F9. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఒక అబ్జర్వ్ చేస్తారు లేదా, నేను ఇప్పుడు ఇంకోటి షేప్ వేద్దామని చూస్తున్నా. ఆ షేప్ కూడా ఎందుకంటే మీకు తెలుస్తుంది. ఇలా వేసి ఈ షేప్ని కింద డ్రాగ్ చేస్తున్నా టెక్స్ట్ పైకి. ఇప్పుడు దీన్ని మ్యాట్ వేస్తున్నా. మ్యాట్ ఎందుకు వేస్తున్నా మీకు తెలుస్తుంది. ఇది డిలీట్. నాకు అది ఒపాసిటీ యానిమేషన్ అంతా నచ్చలేదు. సో కంట్రోల్ S. ఇది రాగానే ఇప్పుడు ఫోటో యానిమేషన్ తీసుకుందాం. V కొట్టి మనకి ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పెట్టుకుందాం అంతా. కంట్రోల్ S.
బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేస్తున్నాను. ఇది Ctrl+K నుండి సెలెక్ట్ చేసుకుని ఓకే పొజిషన్ యాడ్ చేద్దాం P. అయితే పొజిషన్ 7 కూడా చేసుకోవచ్చు మనం. అయితే డూప్లికేట్ వేసుకున్నా. దీనికి మ్యాట్ వేస్తున్నా. మ్యాట్ వేసిన తర్వాత పొజిషన్ కొద్దిగా ముందులో పెడుతున్నా. మళ్ళీ పొజిషన్ ఓకే. F9 ఈ ఫ్రంట్ ఉన్న సెలెక్ట్ చేసుకుని పైకి లేపుతున్నా. సో బట్ నాకు నచ్చలేదు అంతా. ఎందుకు నచ్చలేదంటే పైన డిలీట్ చేస్తున్నా. బీజీఎన్ ఉంది కదా, దీన్ని నేను పొజిషన్ లాగా ఇద్దామని చూస్తున్నాను. నేను P కొట్టి కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేస్తున్నా. మళ్ళీ I కొట్టి దీన్ని కింద కొడుతున్నా. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకుని F9 ఈజీ చేసుకుని ఇట్లా స్మూత్ యానిమేషన్ కోసం దీన్ని కూడా మోషన్ బ్లర్ యాడ్ చేద్దాం చూస్తున్నా. డబుల్ క్లిక్ చేసి మోషన్ బ్లర్ యాడ్ చేసి ఇక్కడ కూడా మోషన్ బ్లర్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, K కొట్టి నాకు ఈ హెడ్ అనిపిస్తుంది కదా, బట్ ఒక అబ్జర్వ్ చేస్తారు లేదా నాకు ఇది ఇమేజ్ అనేది సైజ్ తగ్గించుకుంటా. ఎస్ J కొట్టమంటే ఇది వస్తుంది. No, this is fine. Ctrl+S. సో టెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి టెక్స్ట్ కాదు దీంట్లోకి వెళ్తున్నా. ఇది ఎస్ కొట్టి I కొడుతున్నా. కేలు స్టార్టింగ్ అది ఎటు పెట్టుకోవాలి. ఇక్కడ 0 పెట్టుకున్నా స్టార్టింగ్ కీ ఫ్రేమ్. 2 సెలెక్ట్ చేసుకుని F9 డన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు లేదా మీరు సెలెక్ట్ చేసుకుని Y కొట్టాలి షార్ట్ కట్. ఇది నేను 7కి వెళ్ళి రావాలి. V కొడుతున్నా ఎందుకంటే మనకి యాంకర్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి యానిమేషన్ వస్తుంది. డన్. డన్. సో Ctrl హోమ్ బటన్ ఇది Y కొట్టి పొజిషన్ మొదలు పెట్టుకున్నా. మళ్ళీ పొజిషన్ యాడ్ చేసుకుని V కొడుతున్నా. ఫస్ట్ మూవ్ టూల్ ఇది బయట ఉండాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకుని F9. సో తర్వాత ఇది రావాలి.
ఓకే, బట్ నాకేంటంటే మాస్క్ అనేది నాకు ఎందుకని నచ్చలేదు. సో నేను ఏం చేస్తానంటే మాస్క్ కంట్రోల్ C పెడతా, కంట్రోల్ షిఫ్ట్ C కొట్టి ప్రీకామ్ చేసుకుంటా. మాస్క్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కంట్రోల్ V కొడతా నేను. మాస్క్ వచ్చింది. మాస్క్ కూడా ఎందుకు వచ్చిందని చూపిస్తాను మీకు. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేసి పొజిషన్ యానిమేషన్ చేయాలి. P యాడ్, మళ్ళీ యాడ్ ఫ్రంట్ కీ ఫ్రేమ్ వచ్చి షిఫ్ట్ బటన్ కింద డ్రాగ్ చేయాలి. సో మీకు డిఫరెన్స్ ఎట్లా తెలియాలంటే ఇమేజ్ దాంట్లోకి వస్తున్నా. ఇప్పుడు చూడండి, బట్ నాకు నచ్చలేదు యానిమేషను. 2 సెకండ్ ఫైన్, F9 మాస్క్ వేసుకుని డన్. ఇప్పుడు చూడండి మెయిన్ దాంట్లోకి వస్తున్నా. ఇప్పుడు యానిమేషన్ అనేది ఉంది కదా, ఇది తీసేస్తున్నా ఎందుకంటే నేను ఆల్రెడీ లోపడిచ్చా కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీనికి ఓవర్లాప్ యానిమేషన్ ఇవ్వాలి. ఓవర్లాప్ యానిమేషన్ ఎట్లా ఇస్తానంటే చూడండి, ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, డూప్లికేట్ తీసుకున్నా, Y పెట్టుకుని కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా V. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిల్ అని ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. దీన్ని రొటేషన్ యాడ్ చేస్తా చూడండి. నాకు ఎట్లా అంటే బ్లాక్ అవుట్ కావాలి. R కీ ఫ్రేమ్ W రొటేషన్, మళ్ళా కంట్రోల్ C కంట్రోల్ V లూప్ అవుట్ డన్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 ఈ ఫ్రేమ్ ఈక్వల్ ఉందో చూసుకోండి. డన్. ఇంకో డూప్లికేట్ తీసుకుంటా, U J కొట్టి మిడిల్ కీ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని ఫ్రంట్ పెడతాను నేను. ఇందులో కలర్ వచ్చి ఐ థింక్ yellowish కలర్ పెడతా. డన్. దీన్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడుతున్నా, మీకు తెలుస్తుంది అది. కంట్రోల్ A U. ఓకే, మీకు యానిమేషన్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. కంట్రోల్ S. ఇప్పుడు దీనికి Y పెట్టుకుని కంట్రోల్ Z Y కీ ఫ్రేమ్ మిడిల్లో ఈ రెండు సెలెక్ట్ చేసుకుని నేను పేరెంటింగ్ చేస్తున్నా. ఫైనల్ సెలెక్ట్ చేసుకుని I కొడుతున్నా. సైజు యాడ్ కీ ఫ్రేమ్ ముందర రాగానే స్కేల్ అప్ అవ్వాలి. డన్. దీనికి ఎన్ కొడుతున్నా ఎండింగ్. ఇప్పుడు చూడండి డన్. ఇదంతా బేసిక్ యానిమేషన్ అంతా ఇది. సో మీరు
అనుకోవచ్చు ఏంది ఇట్లా చెప్తున్నారని, బట్ ఇది బేసిక్ యానిమేషన్, ఇంకా అడ్వాన్స్ కూడా చేయొచ్చు, బట్ ఇది సింపుల్గా చెప్తున్నాను మీకు. ట్యూటోరియల్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఇది తెలుగులో ఎవరు లేరు కాబట్టి ఈ లెవెల్లో చెప్పేటోళ్ళంతా, అందుకని స్టార్ట్ చేస్తున్నాను అంత. ఓకేనా, వీలైతే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుదాం చూస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఇక్కడ నేను 3 టోన్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. 3 టోన్ టింట్, ఐ థింక్ ఒక నిమిషం అండి. ఫిల్, నాట్ ఫిల్, 3 టోన్ యాడ్ చేసిన. 3 టోన్ ఎఫెక్ట్ ఇది. సో 3 టోన్లో నేను కలర్ వచ్చి ఐ థింక్ బ్లాక్ లేకపోతే మెరూనిష్ కలర్, నో నీడ్. This is fine. Done. కొద్దిగా స్మూత్ యానిమేషన్ ఉంటుంది అంతా. వీలైతే నేను ఇంకో షేప్ అన్నది ఉంది కదా, ఇది కాదు, షేప్ కలర్ అనేది ఫిల్, కలర్ వచ్చి బ్లాక్ పెడుతున్నా ఎందుకంటే నాకు. డన్. కంట్రోల్ ఎస్. ఒకటి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే టీ కొట్టి ఒపాసిటీ లాట్ కీ ఫ్రేమ్ ముందుకు వచ్చి 0. ఇప్పుడు చూడండి, డన్. సో వీలైతే కంట్రోల్ ఎస్, సాలిడ్ కలర్ వేస్తున్నా, కంట్రోల్ వై. సో బ్లాక్ కలర్, డన్ డన్. సో ఇక్కడ నేను మాస్క్ వేస్తున్నా, ఇక్కడ మాస్క్ వేసిన తర్వాత ఫెదర్ ఎఫ్. సో ఇంక్రీజ్ చేస్తున్నా, దిస్ ఇస్ ఫైన్. ఏమి సెటప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ అంతా. కంట్రోల్ ఎస్. ఒకసారి ప్రివ్యూ చేసుకుని చూద్దాం ఒకసారి అంతా. వీలైతే నేను ఫెదర్ అనేది వి కొడుతున్నా, ఇంకా ఇంక్రీజ్ చేస్తా. డన్. సో కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎం కొడుతున్నా, రెండర్ MP4 ఓకే. ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి లొకేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే డన్. ఇక్కడ అవుట్పుట్లో మోషన్ ఫర్ టూట్, ఓకే రెండర్. బిగినింగ్ అండి ఎక్కడెవరికి పెట్టాము అంతా అక్కడ వరకు రెండర్ అవుతుంది అంతే. అది సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేయండి, నేను వీలైనంత వరకు మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. సో రెండర్
కంట్రోల్ రెండర్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఉందనుకుంటున్నాను నేను. ఓకేనా, బాయ్.